భారత్లోని అన్ని ఛానల్స్ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో పద్మశ్రీ బ్రహ్మానందం సందడి. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్. పరకాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్నర్ మీటింగ్కు భారీ స్పందన. మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో ఆటలు. భూపాలపల్లిలో కేటీఆర్ బహిరంగ సభకు భారీ స్పందన. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సలాముద్దీన్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 17వ వార్డులో పోటీ చేస్తున్నానని అన్నారు. నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వేయడంతో పాటు నేను పెట్టిన మేనిఫెస్టో కూడా జరిగింది. మిగిలిన పనులు కూడా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తానని, ప్రజలు నాపై నమ్మకం ఉంచి అదే నమ్మకంతో 17వ వార్డులో పోటీ చేస్తున్నానని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా అన్నారు. పని కూడా చేయలేదు, కానీ మేము వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాము. ఈ యొక్క పథకాలను గుర్తించి నన్ను 17వ వార్డు ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుచున్నాను. నమస్తే. మా యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో నేను చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. మీకు ఎలాంటి సమస్యలు సమస్యలు దీంట్లో మన సైడ్ డ్రైనేజ్ కాలువలు ఒక సక్రమంగా లేవు. ఆ డ్రైనేజ్ కాలువలు మరియు నల్లాలు, మా మిషన్ భగీరథ ఒక వాటర్ కూడా వచ్చే విధంగా మేము కృషి చేస్తాము. మరియు రోడ్డు సమస్యలు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు సమస్యలు కూడా ఇచ్చేస్తాము. నేను సలావుద్దీన్ అయ్యూబ్ ఖాన్ 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని. నేను 17వ వార్డు ప్రజలకు చేసే విన్నపం ఏమనగా, నేను ఈ యొక్క వార్డులో మేజర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో, రోడ్లు, డ్రైనేజ్ మరియు నల్లాలు, ఎటువంటి సమస్యలు ఉన్నా నేను ఒక్క కాల్ మీద వచ్చి నేను సమస్యలు పరిష్కరిస్తాను. నేను స్థానికుడిని. నేను ఒక్క ఫోన్ కాల్ మీద వచ్చి మీకు అందుబాటులో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు ఇచ్చేస్తాను. మరియు మన పాత తహసీల్ నుండి లెక్కల విద్యాసాగర్ రెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా తీసుకొచ్చాము మా కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎన్టీఆర్ నగర్ యొక్క 15 సంవత్సరాల నుండి ఉన్న సమస్య కూడా తీర్చినాము. ఆ రోడ్డు పని కూడా ప్రారంభమైనది. మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, సన్న బియ్యం, ప్రతి ఒక్క ఇంట్లో సన్న బియ్యం ఈరోజు వండుకొని తింటున్నారు. మరియు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మరియు 200 యూనిట్ల కరెంటు, గృహజ్యోతి పథకం కింద 500కే గ్యాసు, మరియు ఇక ముందు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు వచ్చే విధంగా నేను ఆ స్కీమ్ రాగానే నేను ప్రతి ఒక్కరికి దగ్గరుండి నేను ప్రవేశపెడతాను. ఈ యొక్క అన్ని స్కీములు యొక్క సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ప్రజలు నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని 17వ వార్డు ప్రజలకు నేను పేరున నమస్కారం చేస్తూ నేను తెలుపుకుంటున్నాను. నమస్తే. ముస్లిమ్స్ అందరూ ఇంట్లో కిరాయిలే ఉంటారు కదా, ఇంట్లో ఇంతవరకు. మరియు ఈ యొక్క మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికైతే ఇండ్లు లేవో, గృహాలు లేవో వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు, మరియు స్థలం ఉన్న వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు, ఒకవేళ స్థలం లేని వాళ్ళకు కూడా మన ఏప్రిల్లో
75 గజాల స్థలంలో ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి గ్రహించి ఎవరికైతే గృహాలు లేవో వాళ్ళను గుర్తించి ఈ యొక్క సంక్షేమ పథకాలు మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 25వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సునీత శాంతికుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రజలను భయపెట్టే ప్రయత్నాలను ఖండిస్తూ నర్సంపేట భవిష్యత్ కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గౌరవశ్రీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 26వ వార్డు అభ్యర్థి నాడెం సునీత శాంతికుమార్ గారి ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. డప్పు వాయిద్యాలతో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతుంది. సాయం చేసే సుంతవాడు ధైర్యం ఉన్న గడప గడప సుట్టమై వస్తున్నడురా చెరువుకుంట చప్పుడై తానుంటడురా పలకరిస్తే చాలు ప్రేమ పంచుతాడురా పయనమై ప్రజల కొరకు కదులుతాడురా అదే మాట ఇస్తే చాలు మన కష్టం కనుమరుగు అడుగులేస్తే చాలు మన ఆపదంత తీరు సింపులుగా సింహమోల నడిచొస్తాడురా. హన్మకొండ భవానీనగర్లోని A-Z డయాగ్నోస్టిక్ సెంటర్లో సోమవారం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరికి గాయాలు కాలేదని, ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నామని సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విలీనా ప్రాంతం మగంపురం 11వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కౌన్సిలర్ అభ్యర్థి చీకటి స్వరూప ఉదయగౌడ్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో బరిలో ఉన్నట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, బోర్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకంతో అధిక మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలలో మా ముగ్గుపురం కలవడం జరిగింది. 11వ వార్డుగా ఏర్పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి మాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారికి ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా గ్రామ ప్రజలకు 11వ వార్డు గ్రామ ప్రజలకు దయచేసి మేము విన్నవించుకునేది ఏంటంటే, గత 35 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. క్రియాశీలకంగా 15 సంవత్సరాలు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఊరికి నా వాటర్ ప్లాంట్ ఉండేది కాదు. మాధవరెడ్డి గారితో మాట్లాడి ఎంపీ నిధుల కింద వాటర్ ప్లాంట్ షెడ్ కట్టించి వాటర్ ప్లాంట్ను కూడా నేను పెట్టేయడం జరిగింది. ఇదే కాకుండా బతుకమ్మకు మేము ఆడుకోవడానికి విగ్రహం లేకుండా ఉండేది. అప్పుడు నా సొంత ఖర్చులతోటి బతుకమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టించి మాధవరెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది. ఇదే కాక నల్లాల బావి పైప్ లైన్ అప్పుడు పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగేది. నీళ్ళకు చాలా ఇబ్బంది అయ్యేది. ఆ సందర్భంలో మాధవరెడ్డి గారి సహకారంతో నల్లాల బావి నుండి ట్యాంక్ వరకు కూడా నేను లైన్ వేయించడం కూడా జరిగింది. ఇదే కాక అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కుర్మ సంఘం వారు బీరన్న గుడి కట్టుకుంటా అంటే నేను నా సొంతంగా నా లైసెన్స్ మీద టెండర్ వేసుకొని వారికి గుడి కట్టించి కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా
మొన్నటి పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రభుత్వంలో సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో తండవాసులందరూ కలిసి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము తండవాళ్ళం గుడి కట్టుకుంటాను, మా విగ్రహం ఉంది అంటే ఆయన ఇవ్వకుండా ఉంటే వాళ్ళందరూ వచ్చి, సార్ ఏనంటాడు కనీసానికి మాధవరెడ్డి గారి దగ్గర కన్నా పోదామని అంటే అప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పోయి మాధవరెడ్డి గారిని ఒప్పించి వాళ్ళకు కూడా విగ్రహాన్ని కూడా మాధవరెడ్డి గారితో ఇప్పించడం కూడా జరిగింది. ఇవే కాకుండా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు మొత్తం జంగల్ చెట్లు మొలిసి నడవకుండా ఉన్నది. దానికి కూడా మాధవరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. నేను గెలిచినట్లయితే, నాకు మద్దతు కనుక తెలిపినట్లయితే, నేను గెలిచిన తర్వాత ముదిరాజ్ కులస్తులకు కమ్యూనిటీలు కట్టించడమే కాకుండా చెరువు కట్ట మీద ఉన్న జంగల్ కటింగ్ మొత్తం క్లియర్ చేసి అసంతృప్తిగా ఉన్న మైసమ్మ గుడిని పూర్తి చేస్తా. ఒకవేళ గ్రామస్తుల సహాయ సహకారాలతోటి విగ్రహ ప్రతిష్టాపన కూడా నా వంతు సాయం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ముఖ్యంగా అప్పుడు గతంలో మేము పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ మొత్తం రిపేర్ దశలో ఉన్నది. ప్రతిసారి రిపేర్ వస్తూ ఉన్నది. అప్పుడప్పుడు నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇది కూడా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మొన్న 8 కోట్ల రూపాయలతోటి జేఎంకి కాలేజీ నుండి వెళ్ళి రాజపల్లె మీదుగా రామనాయక్ తండ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడం జరిగింది. ఈ వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆ వాటర్ ప్లాంటు షెడ్ కూల్చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంపీ నిధుల కింద వాటర్ ప్లాంట్ షెడ్డు మరి కొత్త వాటర్ ప్లాంట్ను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది గెలిచిన తర్వాత ఇది కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా నన్ను గెలిపించినట్లయితే నాకు ఎలాంటి పదవి లేనప్పుడే నేను గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాను. ఇప్పుడు నూతనంగా మాకు కౌన్సిలర్గా వచ్చింది కాబట్టి నేను కౌన్సిలర్ అంటే ఏంది అనే విధంగా కూడా చేసి చూపెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మొన్నటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్మశాన వాటిక కట్టడం జరిగింది. ఆ శ్మశాన వాటిక ఎట్లున్నదో కూడా గ్రామ ప్రజలందరికీ తెలుసు. అది అసంతృప్తిగా కట్టడం ఉన్నది. దాన్ని కూడా సోలార్ లైట్లతోటి దాని చుట్టూ సీసీ గద్దెలతో నిర్మించి శ్మశాన వాటికను ఆహ్లాదకరంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా బతుకమ్మ ఆడపడుచులకు బతుకమ్మ వర్షాలు పడ్డ సందర్భంగా ఆడుకోవడానికి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మొత్తం బురదమయంగా మారింది. అది మొన్న బతుకమ్మ ఆడడానికి వీలు పడక జేము కాలేజీలో జరపడం జరిగింది. ఇప్పుడు నన్ను గెలిపించినట్లయితే మా ఆడపడుచులకు దండం పెట్టి చెప్తా ఉన్నా, కంపల్సరీ దానికి సీసీ రోడ్డు వేయించి మొత్తం సీసీ తోటి గద్దెలు నిర్మించి బతుకమ్మ పండుగ అంటే ఏంటిది ఎట్లుండాలని చెప్పి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గ్రామ ప్రజలందరూ వార్డు ప్రజలందరూ మమ్మల్ని గెలిపించినట్లయితే నా వంతు సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అంబేద్కర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సుమారు 30 వార్డుల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పట్టణం అభివృద్ధి సాధించిందని పేర్కొంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సమస్యలు పెరిగాయని విమర్శించారు. తిరిగి అధికారంలోకి వస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పేర్కొనే వాళ్ళే కారు గుర్తుకే, అక్కడ టాకీస్ లో కూర్చున్న వాళ్ళు కూడా కారు గుర్తుకే. ఇక్కడ శాసన మండలిలో మన డిప్యూటీ చైర్మన్ గౌరవ పెద్దలు కాబట్టి ఈరోజు ప్రజలు అడుగుతారు నా పని అడతారని. నిన్న మొన్న అసంతృప్తిగా ఉన్న పనులను మొన్న ఏదో ఇంకా డాంబర్ మూసి పనులు చేస్తాం. ఈరోజు మనందరం కూడా ఒక్కసారి రూపాలపల్లి ఉండేటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ముఖ్యంగా మా సింగరేణి కార్మికులు ఒక్క నిమిషం
రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేమయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిందితులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని జిల్లా ఎస్పీకి సూచించారు. అమ్మా ఈ న్యాయం జరుగుతుంది, సీరియస్ జరుగుతుంది. సూపరింటెండెంట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మీద కఠినంగా ఎన్ని జరగాలో అన్ని జరుగుతుంది. ఓకేనా? అన్ని జరుగుతాయమ్మా. ఇప్పుడు ఇప్పుడు పోలీసు ఉన్నారు, నేను ఎస్పీకి మాట్లాడతా. అన్ని విషయాలు జరుగుతాయి. పొనగండ్ల గ్రామానికి సంబంధించినటువంటి సమత ఏదైతే కూతురు మీద జరిగినటువంటి చర్య ఏదో దుర్మార్గమైన చర్య, దాని గురించి మొత్తం తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చట్టం దానిపైన చేస్తుంది. కనుక అందరూ కూడా మంచి జరగాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ డాక్టర్ గారు వారికి కూడా చెప్తున్నాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి విషయం, నోటితో చెప్పరాని విషయం. ఇలాంటి విషయాలు తీవ్రంగా ఖండించడం కాకుండా దోషులపై కఠినమైన చర్యలు కూడా మరి చట్టం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరి కుటుంబం మీరు అధైర్యపడకుండా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నిన్న సాయంత్రం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చెల్లగరిగ గ్రామంలో రైజింగ్ స్కూల్కు సంబంధించిన మినీ బస్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. అదృష్టవశాత్తు అందులోని విద్యార్థులు క్షేమంగా బయటికి వచ్చారు. రామరెడ్డి మోటార్ ఆన్ చేయాలి, అయినా కరెంట్ లేదు. మరి అనుకుంటాను దిగుతానికి వెళ్తుంది. మరి పొరాలు వాళ్ళనే దూరం ఉంటుంది ఇంకా నల్ల పోతుందని మనం పెడుతుంది. రామరెడ్డి మోటార్ ఆన్ చేయాలి, అయినా కరెంట్ లేదు. మరి అనుకుంటాను దిగుతానికి వెళ్తుంది. మరి పొరాలు వాళ్ళనే దూరం ఉంటుంది ఇంకా నల్ల పోతుందని మనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, ఆర్టీఓ వెంకన్న, ఏసీపీ అంబటి నర్సయ్యతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో భాగ్యలక్ష్మి ప్రసన్న, సిఐ జానకిరామరెడ్డి, ఎస్ఐ దూలం పవన్ కుమార్, పాలకుర్తి పట్టణ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లేని వాళ్ళు కూడా అడిగారు రాష్ట్రం, ఎందుకంటే మన ఎంఆర్ఓ గారు అంత ముందు కాకుండా ముందుసారి మన ఎంఆర్ఓ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎంఆర్ఓ గారు వస్తేనే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆపేస్తున్నారు పోలీసు. కాబట్టి ఎవరిని పెడుతున్నారో కొంచెం కింద మీద ఎవరిని పెడుతున్నారో సరే బ్యాగ్ సార్ 1 సెకండ్.
ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి లోపం ఉండకుండా దూరం నుంచి భక్తులు వస్తారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. ఎక్కడ ఏదున్నా కానీ ఇప్పుడు ముందే చూసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకొని భక్తులకు మటుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇంకా దూరం నుంచి అంటే వేరే వేరే నియోజకవర్గాల నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ చాటింపు వేపించడం అయినా ఇక్కడ లోకల్గా మన నియోజకవర్గంలో కూడా చేపిస్తాం. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అది మీ అందరూ కూడా లాస్ట్ టైం కూడా చూస్తున్నారు. ఈసారి మటుకు ఇంకా ప్రత్యేకంగా చేయాలన్నది మా ఉద్దేశం. అది బస్ ఫెసిలిటీనే కానివ్వండి, బస్సెస్ అంటే ఆర్టీసీ వాళ్ళకి సంబంధించి బస్ దానికైనా కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా భక్తులు అంటే చాలాసేపు వెయిట్ చేయడం వల్ల లేకపోతే అట్లా కూడా చాలామంది పడిపోతూ ఉంటారు. అట్లా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని మెడిసిన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉండి ప్రాపర్గా షిఫ్ట్ వైజ్గా ఉండేటట్టుగా చూసుకుంటాం. ఇంకా డ్రింకింగ్ వాటర్ అనేది ఇంకా ఏవైతే ఇట్లున్నాయో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని కాదు, సెక్యూరిటీ వైజ్ వచ్చి ఏదైనా క్లియర్గా ఉండేటట్టుగా చర్చించుకున్నాము. ఈసారి తప్పకుండా ఉత్సవాలు గత సంవత్సరం కన్నా కూడా వైభవంగా ఉండబోతున్నాయి. మరి భక్తులని కూడా కోరుకునేది ఒకటే, పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇంకా మన కార్తీక మాసం అప్పుడు ఇక్కడ మాట ఇచ్చడం ఏంటంటే సెంట్రల్ లైటింగ్ అవసరం ఉందని అడిగినారు. అంటే ఎంత నవంబర్లో చెప్పిన మాట ప్రకారంగా సెంట్రల్ లైటింగ్ 5 చోట్ల ఇక్కడ టెంపుల్లో పెట్టడం జరిగింది. ఇంకా ఎస్టిమేట్ కూడా ఈ టెంపుల్ని ఇంకా కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశం మాకుంది. తప్పకుండా ఈ 3 ఏళ్ల పీరియడ్లో టెంపుల్ని కూడా డెవలప్ చేస్తాము. ఆల్రెడీ ఎస్టిమేట్స్ కూడా వేపిస్తున్నాము. అంటే ఒకటే వైపు ఉంటుంది వెళ్ళేది, పార్కింగ్కి పైన ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకో వైపు నుంచి కూడా అది పార్కింగ్ అంటే ఒకటి ఎంట్రీ ఇంకోటి ఎగ్జిట్ అనే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ అది కూడా తొందరగా చేసుకోగలుగుతాం ఆ దేవుడు ఆశీస్సుల వల్ల. ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి చేయాల్సినవి, అకామిడేషన్కి అయినా కానీ అవన్నీ కూడా చూసుకున్నాము. ఈ 2-3 ఏళ్లలో టెంపుల్ని ఇంకా మంచిగా డెవలప్ చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా చెప్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి ఏంటంటే శివరాత్రికి భక్తులందరినీ వేరే నియోజకవర్గాల నుంచి కూడా ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా మీరందరూ శివరాత్రి ఉత్సవాలకి హాజరు కావాలి. అల్లు అర్జున్ జులై సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసిన వెంటనే దొరికినట్లు రేవంత్ రెడ్డి కూడా చేసిన వెంటనే దొరుకుతాడు. ఓటుకు నోటు కేసులోని ఆధారాలను తగలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. ఒక నేరస్తుడే ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు. ఈ ఓటుకు నోటు ఆధారాలను కాల్చేసి శాశ్వతంగా బయటపడేందుకు అందరూ మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ పన్నాగం పన్నినట్టు మేము అనుమానిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు. ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.